హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రుచిగా గుమగుమలాడే బోటి కూర అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి ఎందులోకైనా ఇలా చేస్తే టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, రుచికరమైన బోటి కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మీకు. నేను 1 kg బోటి తీసుకొని క్లీన్ చేసి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఓకేనా? మనం ఇప్పుడు 1 kg బోటిలోకి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాం మనం. అంతే ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి కూరలోకి కావాల్సిన మసాలా కూడా మీకు చూపిస్తాను. ఒక 4-5 యాలకులు, లవంగాలు, అంతే దాల్చిన చెక్క, కొంచెం ధనియాలు, షాజీరా. ఇప్పుడు మనం ఒక కుక్కర్ గిన్నె పెట్టేసుకున్నాం కదా, ఆ కుక్కర్ గిన్నె కొంచెం వేడైంది. ఇప్పుడు మనకు కావాల్సిన మసాలా కూడా కుక్కర్ గిన్నెలో వేసేసుకొని మనం ఫ్రై చేసేసుకుందాం. ఒక 2 minutes పాటు ఫ్రై చేసేసుకొని మనం కాస్త ఇవి ఫ్రై అయిపోయినాయి తీసి మనం ప్లేట్లో వేసేసుకుందాం. అదే కుక్కర్ గిన్నె మళ్ళీ పెట్టేసుకొని కూరకి సరిపోయినంత ఆయిల్ వేసేసుకుందాం. గిన్నె కూడా వేడొచ్చింది కాబట్టి ఆయిల్ వేసేసుకుందాం తగినంత. మనకి ఆయిల్ కూడా వేడైంది కాబట్టి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా మనం ఇప్పుడు వేసేసుకుందాం. వేసేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. కాస్త ఇవి ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు ఫ్రై అవ్వడం కోసం నేను 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉల్లిపాయలు అనేది తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యే లోపు మనం ఇందాక తీసి పెట్టుకున్న మసాలాను కూడా మనం మిక్సీ చేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కాబట్టి 1 స్పూన్ పసుపు వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం మనం. ఇప్పుడు 1 స్పూన్ అలాగే అల్లం వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం, అల్లం కూడా ఫ్రై అయ్యే విధంగా. చూడండి, మనకు అల్లం కూడా ఫ్రై అయిపోయింది కదా. మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ ఉంది కదా, ఇప్పుడు మనము దీన్ని కూడా వేసేసుకుందాం. వాటర్ అన్నీ వంపేసేసుకొని బోటీని కూడా వేసేసుకుందాం. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. బోటీలో ఉన్న వాటర్ మొత్తం పైకి తేలే వరకు కాస్త దీన్ని ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు మనం కలిపేసుకున్నాం కాబట్టి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను బోటీలోకి టమాటాలు వేయాలనుకుంటున్నా. ఒక 4-5 టమాటాలు తీసుకున్నాను. ఈ టమాటాలను కూడా మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. వాటర్లో నుంచి తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని వీటిని మనం సన్నగా కట్ చేసేసుకుందాం. బోటీ టమాటా కూర వండుదాం అనుకుంటున్నాను, అందుకని నేను టమాటాలు తీసుకున్నాను అనమాట. ఒక 1/4 kg వరకు ఉంటాయి టమాటాలు. చూడండి, వాటర్ కూడా అన్నీ పైకి తేలుతున్నాయి బోటి కూరలో నుంచి. మనం కలిపేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో, ఈ వాటర్ అన్నీ పోయే వరకు మనం ఫ్రై అవ్వనిద్దాం. ఫ్రెండ్స్, మనం కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒక 2 minutes ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ ఇంకొన్ని వాటర్ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకుందాం. మనం ఈలోపు టమాటా ముక్కల్ని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, బోటి కూర కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి మనం తీసుకున్న టమాటాలని కూడా వేసేసుకుందాం. మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం ఒకసారి. అంతే. ఇప్పుడు మనం నెక్స్ట్ కారం వేసేసుకుందాం. చూడండి, టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి కాబట్టి నేను ఒక పెద్ద స్పూన్తోని 1 స్పూన్ వేసుకున్నా. నెక్స్ట్ ఇంకొక స్పూన్ వేసుకున్నా. 2 స్పూన్స్ కారం వేసేసుకున్నా. అలాగే ఇందాక 1 స్పూన్ వేసుకున్నాను కదా ఆనియన్స్కి, ఇప్పుడు ఇంకొక 2 స్పూన్స్ వేసుకున్నా ఉప్పు కూడా. మొత్తం అంతా కలిపేసుకుందాం.
ఉప్పు కారం అంతా మిక్స్ అయ్యే విధంగా కాసేపు ఉడకనిద్దాం. అలాగే చూడండి ఉడుకుతుంటే కలర్ఫుల్గా ఉంది కదా. మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక 2 మినిట్స్ పాటు. ఇంక ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఒకసారి అంతా కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా కూడా ఉంది కదా, అది కూడా నేను ఇప్పుడు వేసేస్తున్నా. మొత్తం వేసేసుకుందాం. ఒకసారి అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం. చక్కగా కూరకంతా పట్టే విధంగా కలిపేసుకున్నాం కదా. ఇంకా 1 మినిట్ మూత పెట్టేసుకొని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి థిక్నెస్ వచ్చింది కదా మనకి. ఇప్పుడు బోటి ఉడకడం కోసం నేను ఒక పెద్ద చెంబు నిండా వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ వేసేసుకుందాం. ఒకసారి అంతా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. మొత్తం ఒకసారి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఒక 7 to 8 విజిల్స్ వరకు వచ్చినాయి. చూడండి మూత ఓపెన్ చేసి చూసేవరకు బోటి కూర మనకి రెడీ అయిపోయింది. కాస్త గ్రేవీ థిక్నెస్ రావాలి కాబట్టి అందులో ఉన్న వాటర్ కూడా కొంచెం గ్రేవీ అంతా చిక్కదనం రావాలి కాబట్టి కాసేపు ఉడకనిద్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆల్మోస్ట్ బోటి కూర రెడీ అయిపోయినట్టే. చల్లారిన తర్వాత మనకి థిక్నెస్ వచ్చింది. ఫ్రెండ్స్ చూడండి బోటి కూర రెడీ అయింది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.